సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు ఏంటి ఉచితం అనుచితంగా అంటూ మండిపడింది స్టాలిన్ సర్కార్ మీద అనే ఒక న్యూస్ చూసుంటారు. వాస్తవానికి అది స్టాలిన్ సర్కార్కే కాదు, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరైతే ఈ ఫ్రీ స్కీములు అమలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చంపపెట్టు లాంటి వ్యాఖ్యలు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ దీన్ని మనం కూలంకషంగా కనుక మాట్లాడుకుంటే ఇది ఒక సాధారణంగా జరిగే ప్రక్రియగానే భావించాలి. చాలామందికి ఇదేంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం జోయా బాగ్చి గారు, విపుల్ పంచోలి వీళ్ళందరూ అంటే ముగ్గురు కలిసిన ధర్మాసనం ఇలా మాట్లాడితే అది తేలిక విషయం ఎలా అవుతుంది అనుకుంటున్నారు. విషయం ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలి అనుకున్నప్పుడు డిస్కమ్లు ఒక విద్యుత్ చట్టం 2024 నాటి విద్యుత్ చట్టం ప్రకారం 23వ నిబంధన వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక 23వ నిబంధన అడ్డంకిగా మారింది. దాన్ని మినహాయింపు కోరుతూ కోర్టుకు వెళ్ళినప్పుడు అంటే సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఉచిత విద్యుత్ హామీ అమలు చేయడానికి కొన్ని నిబంధనలు అడ్డం వస్తే ఆ నిబంధనలు సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్తే స్టాలిన్ సర్కార్ మీద ఇలాంటి కామెంట్ చేసింది. ఏంటి డబ్బు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, సైకిళ్ళు ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఎలా? ఇది దేశ ఆర్థిక భవిష్యత్తుకి తూట్లు పొడిచేది కదా, అంతిమంగా ఈ భారం అంతా ఎవరు భరిస్తారు? పన్నులు కట్టేవాళ్లే కదా అని సూర్యకాంత్ గారి ఆధ్వర్యంలోని బెంచ్ అభిప్రాయపడి వ్యాఖ్యానించింది. అన్నీ ఇస్తూ పోతూ అంటే ఫ్రీగా కరెంటు మీరు కట్టలేని వాళ్ళకి సామాజిక పాలసీలో భాగంగా ఇస్తే, వెల్ఫేర్ స్కీమ్లో భాగంగా ఇస్తే ఓకే, కానీ భరించగలిగి ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్రీ కరెంటు ఎందుకు ఇస్తారు అనేది చేస్తూ మాకు బయట జరిగేది ఏది తెలియదు అనుకుంటున్నారు. అంతా తెలుసు. ఇది ఒక్క ఈ రాష్ట్రం గురించే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితే ఇది అని కామెంట్ చేసింది. ఇదే సందర్భంలో మీరు ఇలా డబ్బులు కట్టడం నేర్పిస్తూ పోతే, అంటే డబ్బులు ఎదురివ్వడం నేర్పిస్తే ఇది ఎలాంటి కల్చర్ని డెవలప్ చేస్తున్నారు మనం దేశంలో? ఇది సంతృప్తిపరిచే పథకాలే తప్పితే, అంటే బుజ్జగించే పథకాలే తప్పితే దేశ ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదం చెయ్యదు కదా అని అభిప్రాయపడింది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఉచిత పథకాలు ఇవ్వండి, బట్ భరించే వాళ్ళకు కూడా దాన్ని వర్తింపజేయటం ఏంటి? ల్యాండ్ లార్డ్స్ కూడా ఫ్రీగా కరెంటు వాడేసుకుంటాను నేను, బాగా డబ్బున్న వాళ్ళు కూడా అంతిమంగా అసలు ముందు వాళ్ళే వాడుతున్నారు, అవసరమైన వాళ్ళు వాడలేకపోతున్నారు అనే ఒక అబ్జర్వేషన్ కూడా కోర్టు చెప్పింది. ఇవన్నీ చూసినప్పుడు మీకు వెంటనే టకటక 4 విజువల్స్ వేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఏమని హామీలు ఇచ్చారు? ఇంకా వెనక్కి వెళ్తే 2004లో ఉచిత విద్యుత్ పథకం ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చెప్పారు. ఇప్పుడు ఆరేస్తే షాక్ కొట్టి చూపించారు. ఆ తర్వాత ఇది శ్రీలంకన్ చేస్తున్నారు అన్నారు. మేము వస్తే ఈ పథకాలు ఆపము, ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు, ఎక్కువ ఇస్తున్నాము అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? భయం వేస్తుంది అధ్యక్ష అని ఆర్థిక పరిస్థితి మీద ఆవేదన వ్యక్తం చేస్తారు. పక్కన ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు తక్కువ దిగారు. అన్నీ మేము అధ్యయనం చేసి మరీ ఇస్తున్నాం హామీలు అన్నారు. అప్పుడు సూపర్ 6లు ఇక్కడ తెలంగాణలో. తర్వాత ఏమో మాకు అసలు పైకి పోయి అప్పు తీసుకోవాలనుకుంటున్నాయి, చెప్పులు లేకపోతారేమో మాకు భయంగా ఉంది, సిగ్గుపోతుంది నాకు అంటే. ప్రతిదీ ఇదే పని. ప్రతి రాష్ట్రంలో హామీలు, ఎలక్షన్ ముందు స్కీములలో భాగంగా మహిళలకి 3,000 5,000 అకౌంట్లో వేయటం బీహార్లో చూసాంగా. అలానే స్టాలిన్ గారు తమిళనాడులో మొదలుపెట్టారు. మళ్ళీ 5,000 3,000 వేస్తాము, మహిళల లఖపతి దీదీ, కరోడ్పతి దీదీ అనుకుంటూ స్కీములు. మరి ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అవతల పార్టీ వాడు ఇచ్చాడనుకోండి అనుచితం, మనం ఇచ్చామనుకోండి ఉచితం. ఇది 2024 ఎన్నికలకు ముందు కూడా మనం ఒక వీడియో చూసాం, చూడండి, పాతకి వెళ్ళి చూడండి. సేమ్ పదం, నువ్వు ఇస్తే అనుచితం, నేనిస్తే ఉచితం అని. అంటే అవతలవాడు ఇచ్చేదాన్నేమో నీ జేబులోంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నావా అంటాం. అదే మనం ఇస్తుంటే మాత్రం మన జేబులోంచి మనం ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తాం. ప్రతి పార్టీ ఇదే పని, ప్రతి పార్టీ కూడా ఇదే పని, ఎవడు మినహాయింపు కాదు. మరి సుప్రీంకోర్టు ఆఫ్ జస్టిస్ ఇలా మండిపడ్డారు కదా, ఇక సిచ్యువేషన్లో మార్పు వచ్చేస్తుందేమో అనుకుంటున్నారా? అస్సలు రాదు.
ఎందుకంటే ఇదే ఫిబ్రవరి 17 2025లో కూడా అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు ఇంతకంటే పాపం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ఫ్రీబీస్ కరెక్ట్ కాదు అని. ఏమన్నా ఆగాయా? కనీసం 5-6 అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయిగా, ఏమన్నా ఫ్రీబీస్ ఆగినాయా? అంతెందుకు మన టెంకాయ నాయుడు గారు పాపం ఎక్కడున్నా కూడా ఉచితం అనుచితం వద్దు, మీరు అవసరమైంది విద్య వైద్యం ఇవ్వండి, మిగతాది వద్దు అంటారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎప్పుడైనా చెప్పుకున్నారు ఆయన అట్లా పోయి? ఎప్పుడైనా చెప్పుకున్నారు అసలు? నాకు నచ్చదు అని ఎప్పుడైనా చెప్పారా? నీకు నచ్చాల్సిన అవసరం లేదు, మా ఓటర్లకు నచ్చితే చాలు అంటారు వాళ్ళు. అంతే కదా, సింపుల్. గెలవటం కోసం ఏమైనా చెప్పేస్తాం, గెలిచిన తర్వాత అయ్యో మేమేంత అనుకోలేదు అంటాం. ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్పింది. తర్వాత అమాయకంగా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి మేమింత అవుతుంది అనుకోలేదు అన్నాడు. కనీసం అట్టన్నా ఎవడో ఒప్పుకోడే, మేము అమలు చేస్తున్నాం అంటారు. నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము అన్నారంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు లెక్క. 20 లక్షల మందికి నెలకి 3,000 చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చామా, రెండో సంవత్సరం ఇచ్చామా, అంతా కలిపితే ఎంత ఇవ్వాలి? అవుతుందా? అసలు ఇవ్వడం కుదురుతుందా? మరి ఎందుకు ఇవ్వాలి హామీలు? పైగా పవర్లోకి వచ్చిన తర్వాత అధ్యయనం చేస్తాం. ఏంటి అధ్యయనాలు? ఫ్రీ బస్కు స్కీము ఎవడడిగాడు? ఇప్పుడు అంటారు వీళ్ళందరూ, ఎవడడిగాడు? ఎవరు అడగల, అధికారం అడిగింది మనల్ని, అధికార పీఠం అడిగింది, నువ్వు ఇది ఇస్తే వస్తారు అని. ఫైన్. మళ్ళీ బిఆర్ గవాయి గారు అన్న తర్వాత ఎన్ని రాష్ట్రాల్లో ఫ్రీ స్కీములు ఇవ్వలేదు? అంచేత ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుంది, వెంటనే పరిస్థితిలో మార్పు వస్తుంది అనడానికి లేదు. ఎందుకంటే అవసరం ఉన్న వర్గం ఎప్పుడూ ఉంటుంది, అవసరం ఉన్న వర్గం సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకు ఒక స్కీము, ఇంకొకరికి ఒక స్కీము ఉండదు. ఒక స్కీము అమలు చేస్తాం, అందులో లోపాలు ఉన్నప్పుడు దాన్ని సవరించుకుంటూ పోవాలి, కానీ మొత్తాన్ని రద్దు చేయకూడదు అనే ఒక చిన్న వెసులుబాటును పట్టుకొని పార్టీలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అల్లాడుస్తున్నాయి. అంతే కదా. అది అలా జరుగుతున్నప్పుడు ఏదో సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ గారు అనగానే సిచ్యుయేషన్ అంతా మారిపోతుందా అంటే నెవర్. ఇంకా ఘాటుగా చెప్పాలంటే విచారణ సందర్భంగానే ఇలాంటి విచారం వ్యక్తం చేస్తుంటారు వీళ్ళందరూ. ఎలా అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ ప్రేరేపిత స్వచ్ఛంద సంస్థలు కానీ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు, ఇలా చేయొద్దని చెప్పండి అని సుప్రీంకోర్టుకు కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా సమాధానాలు చెప్తారంటే ఇది మా పరిధిలోది కాదు, పార్లమెంట్ ఏదైనా చట్టం చేసుకోండి, ఇలా తప్పించుకుంటారు. ఈ పదం తప్పించుకుంటారు అనేది ఎందుకు వాడుతున్నానంటే మరి తప్పించుకోవడమే కదా. సుప్రీంకోర్టు ఏమో ఇది మేమేమి చేయలేము, ఉచిత పథకం అనే దాన్ని మేమేమి చేయలేము అనవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది మా పరిధిలోది కాదు అంటారు. మరి స్వతంత్రంగా పనిచేసి ఈ 2 రాజ్యాంగబద్ధ సంస్థలు కూడా ఇలా మా పరిధిలోది కాదు అంటున్నప్పుడు ఫ్రీ బీస్ అనేది ఇవ్వకుండా ఎవడట్టుకుంటాడు? పైగా అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది? అధికారం కోసం నిలబెట్టుకోవటానికి కానీ, అధికారం కోసం తహతహలాడే పార్టీ కానీ అది ఎట్లా సమాజంలో మనం అందరినీ చూడాల్సి ఉంటుందని గొప్పగా చెప్తాం. వన్స్ మనం అధికారం చేపట్టగానే ఏం చేస్తామంటే కోసేస్తాం. ఏం చెప్తాం? అనర్హులకు అందుతున్నాయి, ఏం వాళ్ళకి తీయొద్దా అంటారు. ఈ ఏడుపు ముందుండొచ్చు కదా, ముందుండదు. ఎందుకు? మనం పవర్లోకి రావాలంటే అడ్డదిడ్డమైన హామీలన్నీ ఇచ్చేసేయాలి. మరి ఇదంతా చూసిన తర్వాత కూడా ఎవరైనా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇలా చెప్పింది, ఫ్రీ బీసీని గడ్డగట్టేయాలన్నది అంటే నమ్ముతారా? మీరే నిర్ణయించండి. నిజంగా నమ్ముతారా? రేషన్ బియ్యం ఈరోజు కూడా రూపాయికి 2 రూపాయలకి ఇస్తున్నారు. ఎవరు తింటున్నారు? అందరూ అమ్ముతున్నారు అంటారే కానీ ఆ రూపాయి కూడా లేనివాడు, సంపాదించే శక్తి లేనప్పుడు ఈ స్కీమ్ లేకపోతే ఏం చేస్తాడు? ఈ ఒక్క బలహీనతను ఆధారంగా చేసుకొని ప్రతి వాడు చెలరేగిపోతుంది. ప్రతి వాడు అంతెందుకు, ఒక కామెంట్ కూడా ఉంది. మరి పార్లమెంటేరియన్లకి, జడ్జి గారులకి, కొంతమంది విఐపీలకి ఈ ఫ్రీ బీస్ ఎందుకు ఇస్తారు? టోల్గేట్ల దగ్గర ఫ్రీగా పాసేజ్ ఎందుకు ఇస్తారు? అలానే వాళ్ళకి ఇచ్చే ఫ్రీ ఎలిమెంట్స్లు అన్నిటిని గురించి మాట్లాడరు. కానీ ఎవరో పేదవాళ్ళకి ఇచ్చే ఫ్రీ బీసు ఒక 4,000 2,000 మీద గురించి ఎందుకు మాట్లాడతారు అని ఆ వాదనలో కూడా కాస్త నిజం ఉంటుంది. కానీ
మరి దీన్ని బ్యాలెన్స్ చేసే వ్యవస్థ ఎప్పుడు వస్తుంది? $1 బిలియన్ క్వశ్చన్ అది, చూద్దాం.